హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు గ్రామర్లోని పర్యాయ పదాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఎగ్జామ్స్లో మనకి ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టడం జరిగిందండి పర్యాయ పదాలకు సంబంధించి. ఆ వీడియోస్ కానీ చూడని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము, ఒకసారి వెళ్ళి చూడండి. ఉప్పరము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ఉప్పరము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 నభం అంతరిక్షం. నభం అంతరిక్షం. భాగీరథి అనే పదానికి సంబంధించి సరికాని అర్థం ఏమిటి? ఈ కింది వాటిలో భాగీరథి అనే పదానికి సంబంధించి సరికాని అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పవనం. పవనం. పుటభేదనం అనే పదానికి గల పర్యాయ పదాలలో సరికానిది ఏది? పుటభేదనం పదానికి గల పర్యాయ పదాలలో సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పాలెం. పాలెం. రవము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? రవము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? The correct option is option 3 ధ్వని శబ్దం. ధ్వని శబ్దం. భంగి అనే పదానికి పర్యాయ పదం రాయండి. ఈ కింది వాటిలో భంగి అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? The correct option is option 1 రీతి వలె. రీతి వలె. తీగకు పర్యాయ పదాలు గుర్తించండి. తీగకు పర్యాయ పదాలు గుర్తించండి. The correct option is option 2 లతిక వల్లరి. లతిక వల్లరి. కల్హారం అనే పదానికి పర్యాయ పదం ఏది? కల్హారం అనే పదానికి పర్యాయ పదం ఏది? The correct option is option 1 కుముదం. కుముదం. ఖగం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? ఖగం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పక్షం. పక్షం. ఎత్తికి గల పర్యాయ పదం ఏది? ఎత్తికి గల పర్యాయ పదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. ఎత్తికి గల పర్యాయ పదాలు వచ్చేసి విశ్రాంతి, విశ్రమం, విరతి. విశ్రాంతి, విశ్రమం, విరతి. మంజరి అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? మంజరి అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 గుత్తి సమూహం. గుత్తి సమూహం. అగ్ని అనే పదానికి పర్యాయ పదం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 అనిలుడు. అనిలుడు. సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? సూర్యుడు అనే పదానికి గల పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 మిత్రుడు, అర్యముడు. మిత్రుడు, అర్యముడు. సందేహం అను పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. సందేహం అను పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 సంశయం, శంక. సంశయం, శంక. భూమి అనే పదానికి గల పర్యాయ పదాలు గుర్తించండి. భూమి అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 వసుధ, గహ్వారి. వసుధ, గహ్వారి. కరువలి, అనిలము అనే పర్యాయ పదాలు గల పదం ఏది? కరువలి, అనిలము అనే పర్యాయ పదాలు గల పదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 గాడ్పు. గాడ్పు. భూమి అనే పదానికి గల పర్యాయ పదాలు గుర్తించండి. భూమి అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 వసుధ, గహ్వారి. వసుధ, గహ్వారి.
అభిష్టం అనగా కోరిక, అలాగే ఇంకొక అర్థం తెలపండి. అభిష్టం అనగా కోరిక అని అర్థం వస్తుంది, అలాగే ఇంకొక అర్థాన్ని కూడా తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, కాంక్ష మరియు ఈప్సితం. కాంక్ష మరియు ఈప్సితం. కింది వాటిలో ఉన్నతి అనే పదానికి పర్యాయపదం కానిదేది? ఈ కింది వాటిలో ఉన్నతి అనే పదానికి పర్యాయపదం కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, గౌరవ మర్యాదలు. గౌరవ మర్యాదలు. సందేహం అను పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. సందేహం అను పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, సంశయం శంక. సంశయం శంక. ఉప్పరము అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఉప్పరం అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, శబం అంతరిక్షం. శబం అంతరిక్షం. తృష్ణ అను పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. తృష్ణ అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, వాంఛ ఈప్సితం. వాంఛ ఈప్సితం. శత్రువు అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, ఆరి వైరి. ఆరి వైరి. పట్టణం నగరం పురం అను పర్యాయ పదాలు గల మాట ఏది? పట్టణం నగరం పురం అనే పర్యాయ పదాలు గల మాట ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, పుటభేదనం. పుటభేదనం. పొగడ్త స్తోత్రము స్తుతి అను పర్యాయ పదాలు గల మాట ఏది? పొగడ్త స్తోత్రము స్తుతి అను పర్యాయ పదాలు గల మాట ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, నుతి. నుతి. కవి అనే పదానికి పర్యాయ పదాలు తెలపండి. కవి అనే పదానికి పర్యాయ పదాలను తెలపండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, కోతి మర్కటం. కోతి మర్కటం.